తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇది సక్సెస్ చేస్తే చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్‌ని తీవ్రంగా దూషిస్తూ, ద్వేషిస్తూ అతన్ని హిందూ వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేశారు గానీ, అతను హిందువులకు సంబంధించి చేకూర్చిన ప్రయోజనాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటిది జగన్ ప్రభుత్వ హయాంలోనే పెట్టారు. ఏమిటి ఈ ట్రస్టు? ఒక బ్రేక్ దర్శనం టికెట్ రూ. 10,000 అనమాట. 10,500 500 బ్రేక్ దర్శనానికి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్‌కి. ఈ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏవైతే దళిత వాడలు, అలాగే గిరిజన ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మత మార్పిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు ఒక పెళ్ళి, పేరంటము, బారసాల, సమర్థ అప్పుడు పూజలు ఇట్లాంటివన్నీ చెయ్యాలంటే పంతులు గారులు ఉండట్లేదు, ఆలయాలు ఉండట్లేదు. ఏం చేయాలి వాళ్ళు? ఎవరు లేకుండా వాళ్ళకి మంత్రాలు రావు కదా. దాంతో ఏం చేయాలనేటటువంటి కోణంలో ఎక్కడో దూరానికి వెళ్ళి ఖర్చు పెట్టుకునే ఓపిక లేక ఆగిపోతుండటంతో వాళ్ళల్లో ఒక ఆత్మన్యూనత, ఒక అభద్రతాభావం కలుగుతుంది. దాన్ని క్యాష్ చేసుకునే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంస్థలు ఏం చేసినాయి? ఈ దళిత వాడల్లోనూ పెట్టినాయి విపరీతంగా చర్చిలు, అట్లా గిరిజన వాడల్లోనూ పెడుతున్నాయి. ఇక్కడ వీటి కారణంగా ఏమైపోయింది? వీళ్ళు తమ బారశాల లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ ఇట్లాంటి వాళ్ళతో చేయించుకోవడం మిగించేశారు. తద్వారా మత మార్పిడి జరిగిపోతుంది. మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయన్న దాని మీదన హిందూ సంఘాల అధ్యయనంలో తేలిన మాట అది. వీళ్ళందరి కోరిక మేరకే జగన్ అప్పుడు తీసుకొచ్చి ఆ శ్రీవాణి ట్రస్ట్ సిస్టమ్ పెట్టింది. అంటే జగన్ అనే టీటీడీ వాళ్ళకి చెప్పడం, టీటీడీ ఆ నిర్ణయం తీసుకుంది. అప్పుడు ధర్మారెడ్డి ఆ ప్లాన్ చేసుకొచ్చారు. దాన్ని ఎప్పుడైతే దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో ఈ గుళ్ళు కట్టడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, హిందువులకు సంబంధించి అనుకూలం అన్న పేరు వస్తుందో, దాన్ని చెడగొట్టడం కోసం ఒక కుట్ర చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కుంభకోణం కుట్ర, మేము వస్తే తీసేస్తాం, దాంట్లో దుర్మార్గం జరిగింది ఎంక్వైరీ చేస్తాం. నేను అప్పుడే చెప్పాను, శ్రీవాణి ట్రస్ట్ ఓపెన్, ఎక్కడ డబ్బులు వచ్చినాయో లెక్క ఉంది అకౌంట్. తిరుమల తిరుపతి దేవస్థానం లెక్కలు పిచ్చిగా చేయడానికి వీలుండదు. రెండవది, ఎక్కడ గుళ్ళు కడుతున్నారో లెక్క ఉంది. ఆ గుళ్ళు కట్టిన చోట 10 లక్షల రూపాయలకి పైగా ఎక్కడంత తెస్తున్నారు అన్నటువంటి లెక్క ఉంది. పైగా ఆ గుళ్ళకి అర్చకుడికి నెలవారీ జీతం, అట్లాగే ధూపదీప నైవేద్యాల బడ్జెట్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే చూసుకుంటుంది. తద్వారా ఇక అక్కడ అర్చకులకు లేరు అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా చోట్ల జీతాలు లేకనే అర్చకులు విధులు మానేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఆలయ నిర్వహణ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. అలా చేసుకొచ్చారు. ఇక్కడ అలా చేసుకొచ్చిన దాని మీద వీళ్ళు దోషణలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ నేను రాగానే తీసేస్తానని చెప్పి నాయుడు గారు కూడా శ్రీవాణి ట్రస్ట్ కొనసాగిస్తున్నారు, ఆ టికెట్ కొనసాగిస్తున్నారు. గుడ్, అది తప్పు పట్టను నేను, కానీ అంతకుముందు విమర్శలు తప్పు అంటాను నేను. అట్లాగే ఇప్పుడు 1000 ఆలయాలు నిర్మిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పారు. వెరీ గుడ్. 1000 ఆలయాలకు కూడా మళ్ళీ 15 లక్షల నుంచి 25 లక్షలు అక్కడ అవసరాన్ని బట్టి కడతాం అని చెప్తున్నారు. గుడ్. ప్రజాప్రతినిధులకే అవకాశం ఇస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులు తమ ఏరియాలో 4 నుంచి 6 ఆలయాలు ఎక్కడ కట్టాలో చెప్తే అక్కడ ఇస్తామని చెప్తున్నారు. వెరీ గుడ్. ఇదివరకు జగన్ చేసింది కూడా అదే. వాళ్ళ ఎమ్మెల్యేలు వాడుకు సావలేదు, చాలామంది వాడుకున్నటువంటి వాళ్ళు కట్టించుకోగలిగారు. వాళ్ళకి చేతకాలే, వీళ్ళకి చేతన ఉన్నది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో చాలా ప్రయోజనం. ఇంకొకటి ఏంటంటే, తద్వారా 1000 ఆలయాలు కనుక, అంటే ఇప్పటికిప్పుడు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి. మీరు దిగిపోయేలోపు అలాగ 3000 కట్టగలిగితే, అదే 1000 కట్టగలిగితే ఆటోమేటిక్గా పేరు గుర్తుండిపోతుంది. నాయుడు గారు ఆ టీటీడీ చైర్మన్ పోస్ట్లో ఉండగానే 1000 పూర్తి చేసేటటువంటి ఏర్పాటు చేయాలని, తద్వారా భగవంతుడి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబానికి ఉండాలని కోరుకుందాం.